ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? రాండి, ఈరోజు మా తాజా కిచెన్కి కోడిగుడ్లు ఇగురు చేసి చూపిస్తాను. పాతకాలం అంటే చాలా బాగుంటుంది ఇది కోడిగుడ్లు ఇగురు. రాండి, దానికి కావాల్సిన పదార్థాలు 10 కోడిగుడ్లు. దానికి కావాల్సిన పదార్థాలు 10 కోడిగుడ్లు, టమాటాలు ఒక 3, 2 మీడియం సైజు ఎర్రగడ్డలు, కొబ్బరి కొద్దిగా, ఒక అరచిప్ప, కొద్దిగా అల్లము, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, కరింపాకు, ఒక తెల్లగడ్డ, పట్ట ఒక స్పూను, పట్ట ఒక చిన్ని 4 ఇది తుంచుకునేసేది, ఒక స్పూను సోంపు, ఒక 3 యాలక్కాయలు. ఇంతే, ఇవే కావాల్సిన పదార్థాలు. మళ్ళీ చేసే విధానం చెప్తాను, చూపిస్తాను. ఫస్ట్ కోడిగుడ్లు ఉడకబెట్టుకుంటాం. రండి, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, కోడిగుడ్లు ఉప్పు బాగా వస్తుంది. ఇప్పుడు కోడిగుడ్లు ఉడకబెట్టుకోవాలి. కోడిగుడ్లు ఇగురు కావాల్సిన ఐటమ్స్ రుబ్బుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి. అల్లము, ఎర్రగడ్డ, టెంకాయ, కొత్తిమీర, కరింపాకు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, పట్ట, సోపు, లవంగము, తెల్లగడ్డ, ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని వస్తాను, చూపిస్తాను. కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాను, మసాలా రుబ్బి పెట్టుకున్నాను. ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను. ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా తిరగబాత. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకున్నాం కదా, ఇప్పుడు కలబెట్టుకోవాలి. జీలకర్ర బిర్యానీ ఆకు వేగిన తర్వాత టమాటాలు వేసుకొని బాగా వేయించుకోవాలి, ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు టమాటాలు బాగా వేయించుకోవాలి. టమాటాలు బాగా వేగాక మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి. మసాలా బాగా ఎర్రగా వేగాలి. మసాలా వేసాం కదా, ఇప్పుడు బాగా వేయించుకోవాలి. మసాలా ఎంత బాగా వేగితే గుడ్డు అంత రుచిగా ఉంటుంది. మసాలా బాగా ఎర్రగా వేయించుకోవాలి. బాగా ఎర్రగా వేగింది కదా, ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు మిరప్పొడి వేసుకొని బాగా వేయించాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించాలి. బాగా వేగింది కదా, ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు ఒక 2 గ్లాసులు నీళ్లు పోసుకొని బాగా ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉప్పు వేసుకొని బాగా కలబెట్టాలి. ఉప్పు వేసి బాగా కలబెట్టి తట్ట మూసి పెట్టాలి. చూడండి, మసాలా బాగా వేగి ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు కోడిగుడ్లు వేసుకొని ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు ఉడకనివ్వాలి. బాగా గుడ్లు కూడా ఉప్పు కారం గుడ్డు కూడా పట్టాలి. కట్ట మూసి పెట్టేయాలి గుడ్డు వేసేసి. ఇది ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. మనమేమి వేరే మసాలాలు ఏం పర్లేదు. ఎర్రగడ్డ, టమోటా, పట్ట, సోపు, కొత్తిమీర, కరివేపాకు ఇంట్లో ఉంటుంది కదా, అంతే. దీనికి కావాల్సిన పదార్థాలు. కానీ రుచి మట్టి చాలా టేస్ట్గా ఉంటుంది.
ఎంత బాగా ఉడికిందో అందంగా కనిపిస్తాను. గుడ్లు కూడా తినేదానికి కూడా అంతే అందంగా ఉంటుంది. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకునేది, వడ్డించుకునేది అంతే. ఏమా టేస్ట్గా ఉంటుంది. టేస్టీ ఎగ్ దీనికి సాంబార్ అన్నా బాగుంటుంది, రసం అన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే ఉత్తదే మసాలా అన్నం వేసి కలుపుకొని తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక గుడ్డు తినేవాళ్ళు 2 గుడ్లు తింటారు. రండి ఫ్రెండ్స్, తింటారు కోడిగుడ్డు ఇగురు. చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంటుంది. కొంతకాలం వంట మా అత్త చేసేది ఇది. హాయ్ ఫ్రెండ్స్, కోడిగుడ్డు ఇగురు రెడీ. మీకు నచ్చితే చేసుకొని తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.